కోటి ఉమెన్స్ కాలేజ్లో చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ చూద్దాం. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. అంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడుందా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మారేవంతన్నది మన తెలంగాణ. నీరు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మునగా. చాలా 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 సంతోషం. మన ప్రియతమ నేత, జనం మెచ్చిన నేత, జనం కోరిన నేత గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులుగా మన యూనివర్సిటీ ప్రాంగణానికి మొట్టమొదటిగా విచ్చేసినటువంటి సందర్భంలో యూనివర్సిటీ పిల్లలంతా గట్టిగా జయజయలు చెప్పాలి. అద్భుతమైనటువంటి సందర్భం విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మేయర్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారి సువర్ణ స్థానం మీదుగా ఇప్పుడు ప్రత్యేకించి దీపారాధన జరుగుతుంది. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క చిత్రపటం వద్ద వారి యొక్క పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వారికి పుష్పగుచ్ఛాన్ని అందించే మనందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నారు. విచ్చేసిన అతిథులు అందరికీ పేరు పేరున మన పొన్నం ప్రభాకర్ సార్, మన మంత్రివర్యులు, అలాగే విశేష స్థాయిలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వైసీ సార్ గారు కావచ్చు, అందరికీ స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీపారాధన చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక దీపం సర్వతమోపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటారు. ఆ రీతిలో దీపారాధన గావించబోతూ ఉన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారికి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో దీపారాధన గావిస్తూ ఉన్నారు. అనేక ధన్యవాదాలు మన ప్రీతమ నేతకు, మనందరికీ ఒక మార్గదర్శిగా మార్గగామిగా ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు I request one and all to kindly rise for the state song. రాష్ట్ర గీతం ప్లే చేస్తారు. దయచేసి అందరూ నిలబడి గొంతు కలిపి గళం కలిపి మన యొక్క గౌరవాన్ని చాటుకుందాం. జయ హే తెలంగాణ జననీ జయ హే ముక్కోటి
కైండ్లీ బి సీటెడ్. అందరూ హాయిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఇప్పుడు గౌరవనీయురాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా శ్రీమతి సూర్య ధనంజయ్ నాయక్ గారు ఇక్కడ నియమితులయ్యారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు. ఒక గిరిజన మహిళగా, ఉన్నత విద్యావంతురాలుగా, అనుపమానమైనటువంటి మేధా సంపత్తితో వెళుతున్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఇక్కడ మనకి వైస్ ఛాన్సలర్గా వేశారు. వారి యొక్క స్వాగత వచనాలు ఇప్పుడు మేడం సూర్య ధనంజయ్ గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆదర్శ నాయకులు, తెలంగాణ ప్రజల స్వప్నాల్ని సాకారం చేస్తున్న గౌరవనీయులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ప్రగతి పాలనలో స్ఫూర్తిదాయకమైన భాగస్వాములైన మంత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మేయర్ గారికి, డిప్యూటర్ మేయర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ కార్యదర్శి గారికి, సాంకేతిక విద్యా కమిషనర్ గారికి, పరిపాలనా అధికారులకు, బోధనేతర బృందానికి, ఆకాశమే హద్దుగా రేపటిలోకి దూసుకుపోతున్న మా విద్యార్థినులకు, ఆహుతులందరికీ కూడా నమస్కారం, మరొక్కసారి స్వాగతం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దేవతలు ఎక్కడ కొలువై ఉంటారో, మహిళలు ఎక్కడ కొలువై ఉంటారో, దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మహిళలు గౌరవించబడతారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సహకారం